ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ. బైబిల్‌లో ఉన్న ఒక వ్యక్తి గురించి మీకు తెలిసే ఉంటది. ఎలీయా అనే వ్యక్తి గురించి. ఆయన ఒక కామన్ మ్యానే. కానీ ఆయనని దేవుడు ఎలా తీసుకొని వెళ్ళారండి? అగ్ని రథాలతో తీసుకొని వెళ్ళారు ఎలీయాని. ఆ పీరియడ్‌లో ఎలీయా ఒక కామన్ మ్యానే. కానీ తనలో ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్ వల్ల చాలామంది రగిలించబడ్డారు. ఈ రోజుల్లో ఆ ఫైర్ అనేది లేదండి ఈ రోజుల్లో. కానీ దేవుడు అన్నారు కదా, ఈరోజు ఉదయం నాతన్న దేవుడు ఆ రోజుల్లో ఉన్న అగ్నిని ఈ రోజుల్లో ఒక సువార్థికుడు తాబోతున్నారు. ఎలియా ఉన్న పీరియడ్ ఎటువంటి అగ్ని ఉంది, అటువంటి అగ్నిని దేవుడు తేబోతున్నారు ఈ పీరియడ్లో. నేను నమ్ముతున్నాను. ఆయన మాట ఇచ్చారంటే మాట తప్పేవారే కాదు ఆయన. నేను నమ్ముతున్నాను. నా విషయంలో చాలా ఆటలు చూశాను. నాకు వాగ్దానం చేసిన దేవుడు నా వాగ్దానం నెరవేర్చడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తారని. ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చే దేవుడు. వెళ్ళి ఒక కామన్ మ్యాన్ కదండి, ఒక కామన్ మ్యాన్. మనలానే 2 చేతులు ఉన్నాయి, మనలాగే 2 చేతులు ఉన్నాయి, ఒక నోరు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, 2 చెవులు ఉన్నాయి. అన్నీ మనలాగే ఉన్నారు ఏలియా. కానీ తన కామన్ మ్యాన్. కానీ తనలో ఉన్నది ఒక స్పిరిట్ అండి. అటువంటి స్పిరిట్ని దేవుడు ఈరోజు అటువంటి దేవుడు మీలో నింపబోతున్నాడు. ఎలియా ఒక కామన్ మ్యాన్, కానీ తను నమ్ముతున్న దేవుడు గొప్పవారండి. మనం నమ్ముతున్న దేవుడు గొప్పవారండి. మనుషులు చేయలేండి, దేవుడు చేయగలడు. నేను నమ్ముతాను దేవుని నామంలో. ఇండియా సౌత్ సైడ్, ఇండియాలో ఉన్న సౌత్ పార్ట్, సౌత్లో ఉన్న ఒక స్టేట్లో ఉన్న ఒక ప్లేస్, సౌత్లో ఉన్న స్టేట్, ఇండియాలో సౌత్లో ఉన్న స్టేట్, దాంట్లో ఉన్న ఒక ప్లేస్, ఫేమస్ ప్లేస్, సునామీ రాబోతుంది. ఆ సునామీతో ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అవ్వబోతుంది అని నేను నమ్ముతున్నాను. సముద్రాల్లో ఎక్కడెక్కడో యుద్ధాలు అవ్వబోతున్నాయండి. సముద్రాల్లో ఏ యుద్ధాలు ఆగిపోయినాయో ఆ యుద్ధాలు మళ్ళీ అవ్వబోతున్నాయి. ఆ యుద్ధాల నుంచి రక్షిస్తాను అంటున్నాడు. ఎవరినో తెలీదు. దేవుడు అంటున్నాడు, ఆ యుద్ధం నుంచి మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. తను మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేర్చుకుంటాడు. మనుషులు మాట ఇయ్యచ్చు మనకి. ఆ మాట ఇయ్యచ్చు, కానీ మనతో అంటారు నేను ఎప్పుడు చెప్పాను అని. కానీ దేవుడు అలా కాదని, మన దేవుడు మాట ఇచ్చారా నెరవేర్చే వరకు వదలడు నిన్ను. I love you, I love you, I love you, Jesus. I love you, I love you, I love you, Jesus. I love you, I love you, I love you, Jesus. I love you, I love you, I love
love you, Jesus. Oh, I love you. I love you. I love you, Jesus. I love you. I love you. I love you, Jesus. I love you. Ha, 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 ha. Oh, I love you. I love you. I love you, Jesus. ఒక పేరండి, అగ్ని లెటర్, అగ్నితో రాసబడిన పేరండి ఇది, అగ్నితో రాయబడిన పేరండి ఇది. జాకబ్ జోహే. ఆయన మీద ఉన్న అభిషేకం అంతా, ఆయన చర్చికి ఎవరెవరు వస్తారో ఆయన మీద ఉన్న అభిషేకము ఆయన మీద పడబోతుందంటండి. జాకబ్ జోహే అనే వ్యక్తి మీద ఉన్న అభిషేకం తన చర్చ్ మెంబర్స్ మీద పడబోతుంది. తన చర్చ్లో ఉన్న చిన్న పిల్లలు సువార్త చేయడం మొదలెట్టబోతున్నారు. ఇది నా మాట కాదండి, ఇది దేవుడి మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతాడు మీ జీవితంలో. తన చర్చిలో ఉన్న చిన్న పిల్లలు మహాబలమైన అభిషేకంతో దేవుడు అభిషేకించబోతున్నారు. వాళ్ళని బలమైన అభిషేకం ద్వారాలు కంట్రీస్కి వెళ్ళబోతున్నారు. అభిషేకం ద్వారా కంట్రీస్కి వెళ్ళబోతున్నారు. ఇది నేను చెప్పట్లేదండి, ఇది నా మాట కాదండి, ఇది నా దేవుడి మాట, ఇది నా దేవుడి స్వరం. యేసు ఒక పేరండి, సాగర్ అనే పేరుతో ఎవరున్నారో నాకు తెలీదు. సాగర్ అనే పేరుతో దేవుడు నాకు ఆ పేరు చూపించారు. సాగర్ తనని దేవుడు ఈ డిసెంబర్లో అభిషేకించి
బలమైన రీతిలో వాడుకోబోతున్నాడు సాగర్ అనే వ్యక్తిని. ఆ సాగర్ అనుకోవచ్చు, ఆ సాగర్ అనే వ్యక్తి అనుకోవచ్చు, నేను కొన్ని మిస్టేక్స్ చేశాను కదా, దేవుడు నన్ను ఎలా ఆడుకుంటారని. దేవుడు ఉదయం చాలా దేవుడి హృదయం కైండ్నెస్తో ఉన్న హృదయం అని దేవుడి కైండ్నెస్ అండి దేవుడి హృదయం. దేవుడికి మనం ఎంత తప్పు చేసినా, తల్లిదండ్రులు చూడండి, ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు మనం తప్పు చేసినా వాళ్ళు దండిస్తారు, కానీ తర్వాత అంటారు సారీ అలా చేయకూడదు కదని. అలాంటి వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ కన్నా దేవుడి ప్రేమ చాలా గొప్పది అండి. మనం తప్పు చేయొచ్చు, దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాప ఉదయం ఉండాలి ఫస్ట్ మనకి పశ్చాత్తాపడాలని. మనం పశ్చాత్తాపడ్డానుకో దేవుడు మనల్ని క్షమిస్తాడండి అని నేను చెప్పగలనండి. హే యావే సబా యావే. ఆ సాగర్ అనే వ్యక్తి అండి, ఆ సాగర్ అనే వ్యక్తి ఒక బలమైన ప్రాఫిట్గా నిల్చోబోతున్నారండి. ఒక అగ్నితో ఉన్న ప్రాఫిట్ అండి సాగర్ ఒక ప్రాఫిట్గా తనలో ఒక రకమైన అగ్ని ఉంటుందండి. అగ్ని ద్వారా దేశాల్ని మండించగల అగ్ని అండి ఆ సాగర్లో ఉన్న అగ్ని. ఈ డిసెంబర్కి దేవుడు తనని అభిషేకించబోతున్నాడు. ఒక వ్యాధి, ఒక రోగం మొత్తం కంట్రీస్ అన్నీ చూడబోతున్న ఒక వ్యాధి. ఆ వ్యాధికి చాలామంది చనిపోబోతున్నారు. ఆ వ్యాధికి మొత్తం ప్రజలందరూ భయపడతారు. మొత్తం ప్రజలందరూ భయపడతారు ఆ వ్యాధికి. ఆ తెగులు, ఆ వ్యాధి రాబోతుంది. ఇన్ ది కమింగ్ డేస్ యూ విల్ సీ. ఆ వ్యాధి మొత్తం ప్రజలను భయపెట్టేలాగా చేస్తారు ఆ వ్యాధి. ఇది దేవుడు నాకు ఒక డేట్ చూపిస్తున్నాడండి ఈ మంత్లో ఒక డేట్. హెల్సాడ్ 26th దేవుడు 26th అని డేట్ని చూపిస్తున్నాడు. ఆ రోజు కొంతమంది లైఫ్ని దేవుడు వేయబోతున్నారు. నేను నమ్ముచున్నాను. ఈ మంత్ ఒక అసాధారణమైన మంత్ కాదండి, ఇది అభిషేకంతో నిండున్న మంత్. ఈ మంత్ ప్రార్థించండి. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక విజన్ చూస్తానండి. కొన్ని దూతలు అంత ఈ మంత్ కొన్ని దూతల్ని దేవుడు పంపిస్తున్నారంట. కొన్ని దూతల్ని మీ దగ్గరికి పంపిస్తున్నారంట. బలమైన అభిషేకంతో మిమ్మల్ని నింపబోతున్నారు. అభిషేకం అంటే ఏంటంటే నా ఓన్గా చెప్తే అభిషేకం ఉంటేనే అభిషేకం ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలవు. అభిషేకం ఉందనుకో నీ మీద ఒక ప్రణాళిక ఉందనుకో దేవుడికి, నువ్వు సూసైడ్ తీసుకున్నా, నువ్వు చనిపోవాలనుకున్నా నువ్వు చావలేవు. దేవుడు నేను బతికిస్తాడు. ఎందుకంటే నీ మీద ఒక ప్రణాళిక ఉంది కాబట్టి. దేవుడు అంటున్నా కొంతమంది ప్రామిస్ తీసుకున్నారు. ఆ కొన్ని ప్రామిస్ని దేవుడు ఈ మంత్లో నెరవేర్చబోతున్న నీ లైఫ్లో, మేనిఫెస్ట్ చేయబోతున్న నీ లైఫ్లో నేను నమ్ముచున్నాను. ఎందుకంటే తన వాగ్దానం ఇచ్చాడంటే
తను వాగ్దానం ఇచ్చాడంటే నీకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడు. మన దేవుని నమ్మకంతో ఉన్న దేవుడు, మన దేవుని నమ్మకగల దేవుడు అండి. లాస్ట్ ప్రేట్ వేసుకుందాం. శృతి శృతేశయ ఎస్సీ మంచి వండర్ఫుల్ వర్డ్స్ నా ద్వారా మాట్లాడించినందుకు ధన్యవాదాలు దేవా. నన్ను ఇంకా బలంగా వాడుకోండి దేవా. మీకు అసాధ్యమైన లేదు దేవా. ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారు దేవా, వాళ్ళందరిని అభిషేకించండి దేవా. నేను నమ్ముచున్నాను దేవా. వాగ్దానం చేసిన దేవా. ఆ వాగ్దానం నెరవేర్చబోతుంది కానీ మీ నేను నమ్ముచున్నాను దేవా. ఒక ఈవిల్ స్పిరిట్ దేవా, ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది దేవా. ఇన్ ది నేమ్ ఆఫ్ ది జీసస్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ పవర్ బ్రేక్ డౌన్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది జీసస్. ప్రతి దురాత్మ శక్తి దేవుని నామంలో కాలబడుందాకా నేను నమ్ముచున్నాను దేవా. మీరు బలమైన సైన్యముతో ఉన్న దేవుడు దేవా. మనుషులు చేయలేంది నువ్వు చేయగలవు దేవా. నేను నమ్ముచున్నాను దేవా. ఎక్కడెక్కడ ప్రేయర్స్ అవుతున్నాయి దేవా, అక్కడ అంతా పీస్ఫుల్గా ఉండేలాగా సాయం చేయండి ఎక్కడ ఏ గర్వం లేకుండా పీస్ఫుల్గా ఉండేలాగా సాయం చేయండి దేవా. మీరు అన్న తెగులు దేవా. ఆ తెగులు ద్వారా చాలామంది మనుషులు చచ్చిపోతారు అంటున్నారు దేవా. అది ఏం చేసిందో మాకు తెలియన్నది దేవా. క్షమించండి మమ్మల్ని. ఏదైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి దేవా. నేను నమ్ముచున్నాను దేవా. మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వే దేవా. లాస్ట్ టైం కూడా కరోనా వచ్చింది కోవిడ్-19. ఆ కోవిడ్-19 నుంచి మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు దేవా. నేను నమ్ముచున్నాను దేవా. ఈ టైం కూడా మాకు ఎవ్వరని మేము నమ్ముచున్నాం దేవా. మీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. ఏసే శక్తిగల నామములో ప్రార్థన ఇస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ యేసయ్యా. మీ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి మరిచిపోవద్దు. దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం దేవుడు మీ జీవితంలో, మీ లైఫ్లో మీ జీవితంలో దేవుడు ఆ మిరకల్ని చేయబోతున్నారు. ఆమెన్.